అంటారా? అట్ ది సేమ్ టైం కేవలం షర్మిల గారి మార్పు మాత్రమే పెద్ద చేంజ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పార్టీల అంతర్గతంగా ఇది మిమ్మల్ని అధికారంలోకి తీసుకెళ్లగలిగే అంత గొప్ప మార్పు అంటారా? ఇప్పుడు విభజన అంశము అనేది ఇప్పుడు అంశమే కాదు, ఎన్నికల అంశమే కాదు. విభజన చట్టములోని అంశాలు అమలయ్యా లేదా, అది ఎవరు అమలు చేయగలరు అనేదే అంశం. విభజన జరిగిపోయి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు విభజన అంశం అనేది ఇష్యూ కాదు, విభజన చట్టంలోని అంశాల అమలే ఇష్యూ. దాన్ని 10 ఏళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చారు, చేయలేకపోయారు. 5 ఏళ్ళు టీడీపీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, చేయలేకపోయారు. 5 ఏళ్ళు జగన్ అధికారంలోకి ఇచ్చారు, చేయలేకపోయారు. కానీ కాంగ్రెస్ ఒక్కటే అటు ప్రత్యేక హోదా ఇవ్వాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ఇవ్వాలన్నా, విభజన చట్టంలోని 108 సెక్షన్లు 13 సెక్షన్స్ షెడ్యూళ్ల కింద ఉన్నటువంటి ఆ అంశాలు అమలు చేయాలన్నా, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలుకొని దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ రైల్వే, ఇవన్నీ చేయాలి అంటే ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యము అనేది ఇది మెయిన్ గా మా యొక్క అస్త్రం. కాబట్టి విభజన అంశం అనేది ఇష్యూ కాదు. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. నిజంగా విభజన అంశమే ఇష్యూ అంటే కదా మరి తెలంగాణలో అధికారం వచ్చిండాలి కదా. 2014లోనే తెలంగాణ అనుకూలంగా విభజన జరిగింది, ఆంధ్రాకు వ్యతిరేకంగా జరిగింది. ఆంధ్రాలో వ్యతిరేకంగా జరిగింది రాలేదు అనుకున్నాం. మరి తెలంగాణ అనుకూలంగా జరిగింది కదా. మరి 2014 రాలేదు, 2019 అంటే మొన్న వచ్చిన రిజల్ట్ లో తెలంగాణ ఇచ్చాము అనేది మీరు ప్రధానంగా ప్రమోట్ చేసుకోగలిగారు కదా. గతంతో పోల్చుకుంటే బెటర్ గా ప్రమోట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మిగతా విషయాలు కూడా కలిసి వచ్చినాయి. పూర్తిగా ఆ విషయం లేకుండా జరగలేదు కాబట్టి తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, కేంద్రంలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, ఆంధ్రాలో 10 ఏళ్ళ అధికారం లేదు. మిగతా వచ్చేసి నిజంగా ఆంధ్రాలో రాకుండా తెలంగాణలో వచ్చింటే మరి విభజన అంశం వచ్చేసి 100% విభజన అంశం అనేది, కానీ తెలంగాణలో కూడా రాలేదు. కాబట్టి విభజన జరిగిన దానికంటే ముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో, రాష్ట్రంలో. కాబట్టి ఆ యాంటీ ఇంకుమెన్సీ 10 ఏళ్ళ అధికారం ఉంది. అది కారణం. కొంతవరకు విభజన కూడా కారణం, నేను కాదని లేదు, కానీ అదే ఒక్క ఏకైక కారణం అయితే తెలంగాణలో వచ్చిండాలా. కాబట్టి ఇప్పుడు అది అంశం కాదు. కాబట్టి ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు ఎవరు అమలు చేయగలరు అనేది అంశం. అది కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్, మిగతా వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అవకాశం ఇచ్చి చూశారు కాబట్టి. కానీ రేపు మాకు అదే ప్లస్ అవుతుంది. రెండవది వచ్చేసి కొంత అనొచ్చు కర్ణాటకలో కొంత పార్టీ బలంగా ఉన్నది ఆంధ్ర కంటే, ఈవెన్ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి కొంత బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి వచ్చింది అనే యాంగిల్లో కొందరు మాట్లాడుతున్నారు. కరెక్టే. కానీ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక కూడా కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు హుజూరాబాద్ లో, మునుగోడులో ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వచ్చేసి తెలంగాణలో పార్టీకి హుజూరాబాద్ జరిగినప్పుడే ఆంధ్రప్రదేశ్ లో బద్వేలకు ఉప ఎన్నికలు జరిగినాయి. హుజూరాబాద్ కంటే బద్వేలు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కాబట్టి కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో డిఫాల్ట్ పోయినటువంటి పరిస్థితి ఉండి, కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒకేసారి, అంతకుముందు కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అనేది ఉన్నది తెలంగాణలో. కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఆ ఎఫెక్ట్ మిగతా కొన్ని కారణాల చేత బీజేపీ 3వ స్థానానికి పోయి, కాంగ్రెస్ 2వ స్థానానికి వచ్చి, 2వ స్థానం 1వ స్థానానికి అంటే అక్కడ కూడా డిపార్ట్మెంట్ ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితానికి ఓటింగ్ పర్సెప్షన్ లో మాట్లాడుకుంటే 2 రకాలు. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది, లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు. వ్యతిరేక ఓటులో కొంత మళ్ళీ చీలికుంటుందా లేదా అనేది ఒక అంశం అయితే, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి మెంబర్స్ని తీసుకోవడంలో అయినా సరే, లేదంటే వైసీపీకి ఉన్న ఓటింగ్ని షేర్ చేసుకోవడం మీదే ప్రధానంగా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా దెబ్బ వైసీపీకి తగలబోతుంది షర్మిల వల్ల అనేది అందరూ ఎక్కువ మంది చర్చించుకుంటున్నటువంటి విషయం. బయట రకరకాలుగా ఈ విషయం మీద చర్చలు జరుగుతుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మీరు? ఒక్క మాటలో ప్లీజ్, సమయం ఎక్కువ లేదు, ఒక మాటలో ఫినిష్ చేయండి. ఎంతవరకు మీరు వైసీపీని దెబ్బ కొట్టగలుగుతారు అనుకుంటున్నారు? ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఫోకస్ ఉండాల్సిందే కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓడించాల్సిందే కదా, మీరు పవర్లోకి రావాల్సిందంటే. మాకు కేంద్రంలో ఉండే బీజేపీని ఓడించాలా, రాష్ట్రంలో ఉండే వైకాపాని ఓడించాలా, ప్రతిపక్ష పార్టీని ఓడిస్తేనే మాకు అధికారంకి వచ్చేది. మాకు అధికారంకి వస్తేనే అవి సాధ్యమయ్యేది, ప్రత్యేక హోదా ఇవి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసేసి ప్రభుత్వ అనుకూలత ఓట్లో డెఫినెట్ గా కొంత చీలిక వస్తుంది. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది జగన్ కు వచ్చేసి వ్యక్తిగతమైన అనుకూలమైన ఓటు, ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఒక యాంగిల్ ఉంటుంది. జగన్ వ్యక్తిగత అనుకూలమైన ఓట్లు చీలిక వస్తే అది వచ్చేసి జగన్ కు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలినందువలన టీడీపీకి, జనసేనకు నష్టం జరగచ్చు. జగన్మోహన్ రెడ్డి
వ్యక్తిగత అనుకూల ఓటు చీలినందువల్ల జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక నష్టం జరగదు. రైట్ రైట్ కాబట్టి మాకు వాళ్ళకు ఎవరికి నష్టం అనేది మాకు ఇమ్మెటీరియల్, మాకు లాభమా లేదా అనేది మా అవసరం. ఓకే ఆలోచిస్తాం తప్ప ఏదో జగన్ ఒక్కని దృష్టిలో పెట్టుకొని మేము వచ్చేసి ఆలోచనలు లేము. ఓకే, అధికారంలోకి రావడమే మా లక్ష్యంగా పనిచేస్తున్నాం. రైట్. ప్రసాద్ గారు మీరేమంటారు? అంటే రేపు షర్మిల గారి ఇంపాక్ట్ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అంటే క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు అన్నట్టు